అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. జూన్ 4వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారి జీవితంలో కని విని ఎరగని గొప్ప విజయాన్ని పొందబోతున్నారు. జూన్ 4వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారి జీవితంలో కని విని ఎరగని ఆ శుభవార్త ఏంటి అని చెప్పి తెలుసుకుందామండి. ఏ విధంగా వీరు ఘన విజయాన్ని సాధించబోతున్నారు, కుంభరాశి వారి యొక్క జాతకం ఎలా ఉంది, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, కుంభరాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి శని భగవంతుడు. ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క నడక నడవడిక గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణం అనేది అద్భుతంగా ఉంటుంది. లక్షణాలు అనేటివి ఇంకొకరికి ఆదర్శంగా నిలిచేలాగా ఉంటాయి. ఎప్పుడైనా సరే వీరి యొక్క నడక నడవడిక 10 మందికి ఆదర్శనీయంగా ఉంటాయి. అంటే అంత అద్భుతంగా ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా ఎవరితో కూడా చెడుగా ప్రవర్తించరు. ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉంటారు. వీరి లక్షణాలు కావచ్చు, లక్ష్యాలు కావచ్చు 10 మందిని చాలా సంతోషపరుస్తాయి. ముఖ్యంగా వీరు పరువు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. పరువు ప్రతిష్టలు కాపాడడానికి వీరు చాలా ప్రయత్నాలు చేస్తారు. అలానే ఎప్పుడు కూడా వీరి ఇంటికి కానీ వీరి యొక్క అంటే ఆ తల్లిదండ్రులకు కానీ చెడు పేరును అస్సలు తేరు. వారు గర్వించే విధానంగానే ఉంటారు తప్ప వారి యొక్క పేరును పాడు చేసేలాగా అస్సలు ఉండరు. అంటే వీరు అన్నీ కూడా మంచి లక్షణాల్లో ఉంటాయి. వీరిలో అంటే ఎక్కువగా ఏదైనా సరే సాధించాలనేటువంటి పట్టుదల, తపన, అలాగే కుటుంబాన్ని బాగా చూసుకోవాలనేటువంటి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా మోయడం కానీ ఇలానే ఉంటాయి తప్ప చెడు తిరుగులు కానీ బానిస అవ్వడం కానీ ఇలాంటివి అస్సలు ఉండవు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా ఓపిక అనేది ఉంటుంది. ఒక వ్యక్తి వీరిని కావాలని ఏదైనా విషయంలో ఒక వ్యక్తి వీరిపైన కోప్పడినా కూడా వెంటనే ఆ వ్యక్తి పైకి వీరు రివర్స్గా మాట్లాడరు, అంటే ఆలోచిస్తారు. అలానే సున్నితంగా చెప్తుంటారు. ఆ సమయంలో ఎదుటి వ్యక్తికి అయ్యో అనవసరంగా వీరిని అన్నామే అనేటువంటి భావన వచ్చేలాగా వీరి ప్రవర్తన అయితే ఉంటుంది. ముఖ్యంగా వివాహమైన స్త్రీలు కూడా కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటారు. పెద్దల పట్ల చాలా గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. ఎదుటి వ్యక్తులు అంటే పెద్దలు ఒక మాట అన్నా సరేలే అని చెప్పి తుడిచిపెట్టుకొని చిన్న స్మైల్తో సర్దు చెప్పుకుంటారు. ముఖ్యంగా వీరికి గొడవలు అంటే అస్సలు నచ్చవు. అలానే ఎక్కువగా మాట్లాడడం వంటివి కూడా నచ్చవు. చాలా సైలెంట్గా ఉంటారు. చాలా తెలివితేటలు కలిగి ఉంటాయి. అంటే ఎప్పుడైనా సరే తెలివి కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువగా మాట్లాడరు అని కూడా వీరిని చూస్తే అర్థమవుతుంది. కానీ కొన్నిసార్లు వీరు చాలా ఓపిరి తీర్చుకోలేనటువంటి కష్టాలను అనుభవిస్తారు. అయినా సరే ఎక్కడ కూడా బయటకు రారు. ఎక్కడ వీరు ధైర్యాన్ని కోల్పోరు. దైవం పైన భారాన్ని వేస్తారు. వీరు చేసే పని వీరు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీరి కష్టాలు ఎలా ఉంటాయంటే వీరి కష్టాలను చూసి కష్టాలు కూడా బాధపడుతూ ఉంటాయి. అంత ఎక్కువగా కష్టాలు అనేటివి ఉంటాయి. అలానే వీరి విజయం సాధించే ముందు చాలా కష్టాలను అనుభవిస్తారు. ఎక్కడ కూడా వెనకడుగు వేయరు. భగవంతుడు పెట్టిన ప్రతి పరీక్షలను ఖచ్చితంగా సునాయాసంగా వీరు ఉత్తీర్ణత పొందుతారు. అలా ఉత్తీర్ణులు కావడం వల్ల భగవంతుడు వీరి యొక్క కష్టాలను నచ్చి వారికి ఒక మర్చిపోయినటువంటి గొప్ప విజయాన్ని ఇస్తారు. ఇక ఆ రోజు వీరిని అన్నవారంతా కూడా వీరి యొక్క కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. వీరిని ఎవరైతే ఎదిగే క్రమంలో తిట్టడం కానీ, లేదా వీరిని ఏదో విధంగా విమర్శించడం కానీ, లేదా విధంగా వీరిని బాధ పెట్టడం కానీ చేసినట్లయితే వ్యక్తులే మళ్ళీ వీరితో సున్నితంగా మాట్లాడడం, వీరితో ప్రేమలో ఒలకపోయడం, ప్రేమలో నటించడం వంటి కూడా చేస్తూ ఉంటారు. కానీ వీరు పడినటువంటి కష్టం ఎక్కడికి వృధాగా పోదు. వీరు పడినటువంటి మాటలు ఎక్కడికి వృధా పోవు. ఏవైనా సరే ఖచ్చితంగా కాలం తిరిగి సమాధానం చెప్తుందని చెప్పి మంచి అయినా సరే మీరు చేసిన పుణ్యాలు కానీ దాన ధర్మాలు కానీ మంచి కానీ ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు మాత్రం వస్తుంది. అయితే కుంభరాశి వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు అంటే అందరికీ మేము మంచి చేస్తున్నాం, మాకు మంచి జరగట్లేదు, మేము ఇంత కష్టపడుతున్నాము, మా కష్టాన్ని ఎవరు గుర్తించటం లేదు, మా కష్టానికి ప్రతిఫలం లేదు అని ఎవరైతే కుంభరాశి వారు బాధపడుతూ ఉన్నారో
వారొకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు కష్టపడుతున్నారు, కానీ ఏదో ఒక రోజు మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఆ ప్రతిఫలం అనేది మీరు కలలో కూడా ఊహించలేరు. మీ యొక్క లక్ష్యాలు ఖచ్చితంగా మీరు పట్టుదల చాలా గటికులు, ఏదైనా సరే అనుకున్నారనుకోండి ఖచ్చితంగా అది సాధిస్తారు. మీరు తాహతకు మించి లక్ష్యాలను పెట్టుకుంటారు, ఆ లక్ష్యాలను 100% కూడా సాధించి తీరుతారు. అంత గొప్ప పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు కుంభరాశి వారు. అలానే ధైర్యవంతులు కూడా, ఎక్కడ కూడా భయపడరు, ఏ విషయంలో కూడా అస్సలు భయపడరు, భయపడే పనులు చేయరు, అసలు భయపడరు. ధైర్యంగా మీరు మాట్లాడేటటువంటి ధైర్యము వీరు కలిగి ఉంటారు. వీరి యొక్క శక్తి సామర్థ్యాల ముందు, వీరి ముందు ఎవరైనా అంటే ఖచ్చితంగా ఫిదా కావాల్సిందే. వీరు అంత ఆకర్షణీయంగా కూడా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా బాగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి మాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎదుటి వ్యక్తులను అంటే ఆకట్టుకునేలాగా వీరి యొక్క శరీర ఆకృతితో పాటు వీరి మాటలు కూడా ఉంటాయి. కష్ట సుఖాలను కూడా ఒకే విధంగా తీసుకుంటారు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం, సుఖం వచ్చినప్పుడు ఎక్కువగా విర్రవీగడం వంటివి చేయరు. కష్టమైన సుఖమైన ఒకే విధానంగా తీసుకుంటారు. అలానే వీరు చాలా మంచి వ్యక్తులు. ఈ రోజులో ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే చూడలేనటువంటి సమాజం, అలానే ఒక వ్యక్తి పతనాన్ని కోరుకుంటారు తప్ప ఎదుగుదలను కోరుకోరు. అలాంటి వారు కుంభరాశి వారు మాత్రం ఒక వ్యక్తికి సహాయం చేసి ఆ వ్యక్తి మంచి స్థాయిలో ఉంటే చూసి తరిస్తారు తప్ప ఏ రోజు కూడా వారికి సహాయం చేద్దామని గొప్పలు చెప్పుకోరు, గర్వంగా ఉండరు. వీరి యొక్క మంచితనం, వీరి యొక్క సున్నితత్వం, వీరి యొక్క అంటే మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే వీరికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి చేస్తుంది. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, చిన్న స్థాయి వ్యాపారస్తులు కావచ్చు, ఇక ఎవరైనా సరే ఈ సమయంలో ఈ రాశి వారికి ఇదివరకు కూడా ఒడిదొడుకులు చూసుకొని ఉంటారు, అప్ అండ్ డౌన్స్ చూసి ఉంటారు. అయితే ఈ సమయంలో కాస్త తెలివిగా మసులు పెట్టి ఆలోచించి వ్యాపారాన్ని చేయండి. ఏదో చేసాంలే అన్నట్టు కాకుండా కాస్త మనసు పెట్టండి, దృష్టి పెట్టండి, హార్డ్ వర్క్ చేయండి. మీరు ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. కష్టపడిన కష్టం ఎక్కడికి కూడా పోదు. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా మనసును పెట్టి ప్రశాంతంగా మీ యొక్క పనిలో నిమిత్తమై మీరు పనిని చేయండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి సాధించి తీరుతారు. ఇక కుంభరాశి వారికి అయితే అద్భుతంగా గోచార ఫలితాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికైనా, లేదు మీరు ఎందులోనైనా అంటే లీగల్గా ఎందులోనైనా బ్యాంకులో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి అవి మీకు రెట్టింపు డబ్బులు వస్తాయి. ఆదాయం అనేది ఎక్కువగా వస్తుంది. డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో మీకు ఉండవని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం చాలా బాగుంటుంది. గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నా, ఆర్థికంగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా సరే ఈ విధంగానైతే కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా గొప్ప విజయం అయితే పొందబోతున్నారు. మీకు ఇష్ట దైవారాధన చాలా మేలు చేస్తుంది. పచ్చ మనము నగల్లో వేసుకుంటాం కదా ఆ పచ్చ స్టోన్ని తీసుకొని మీరు ఒక రింగులో పచ్చ స్టోన్ పెట్టుకోండి. అది మీ యొక్క ఎడమ చెయ్యి ఉంగరపు వేలికి ధరిస్తే గనక మీకు చాలా మంచి జరుగుతుంది. అన్ని పనులు కూడా చాలా చాలా అనుకూలిస్తాయి. దానితో పాటుగా మీకు లక్కీ నెంబర్ మీకు బాగా కలిసి వచ్చే నెంబర్ వచ్చేసి 33965. ఇక ఈ రాశి వారి ఇష్ట దైవారాధన చాలా మేలు చేస్తుంది. ఇష్ట దైవాన్ని ఆరాధించండి. మీకు పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కూడా ఎల్లవేళలా ఉంటుంది. వీరిద్దరిని ఎప్పుడు కూడా ధ్యానిస్తూ నమస్కరిస్తూ అలాగే మీరు ఆ యొక్క దైవాలను పూజిస్తూ ఉండండి. ఎక్కువగా ముఖ్యంగా చిన్న చిన్న దాన ధర్మాలు తోచిన విధంగా దాన ధర్మాలు చేయండి. తప్పకుండా మేలు జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. కానీ విని ఎరగని రీతిలో గొప్ప విజయాన్ని సాధించబోతున్నారు. తెలుసుకున్నారు కదా. మనం శాశ్వతంగా ఉంచడానికి భగవంతుడు కూడా అంగీకరించాడు. కాలం అనేది కొన్ని రకాలుగా మనం చేసేటువంటి కర్మ ఫలితాల ఆధారంగా కొన్నిసార్లు మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. అలాంటప్పుడు నిరాశ చెందకుండా మంచి మనసుతో ధైర్యంగా దైవాన్ని ఆరాధించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలను అయితే తప్పకుండా పొందుతాం. మరి ఈరోజు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం ఈ రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకున్నారు కదా. అలాగే అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను పొందడానికి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, శివారాధన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, నవగ్రహ ఆరాధన, శని భగవానుడి యొక్క ఆరాధన ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల మీకు మంచి జీవితంలో ఇంకాస్త ఎక్కువగా
వెలుగులు పంచేటువంటి జీవితాన్ని మీరు తప్పకుండా అతి త్వరలో చూస్తారు. మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏ విధంగా రేపటి రోజున జాతక ఫలితాలు ఉన్నదని. తిరిగి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరి వరకు నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.